హలో అండి, వెల్కమ్ టు అరుణాస్ ఆల్ ఇన్ వన్ డైరీస్. ఈరోజు మా ఇంట్లో కాజు చికెన్ చేసాము. దాన్ని తయారు చేసే విధానం చూసేద్దామా? ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డల్ని అండ్ మిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. టమోటాస్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్, దాంట్లో జీరా సీడ్స్ వేసుకోవాలి. బే లీఫ్, కట్ చేసిన ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హల్దీ, తగినంత ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్పైసెస్ని ఆ చికెన్లోకి బాగా ఒకసారి కలపాలి. తర్వాత జీరా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కాజు చికెన్ కాబట్టి కాజుని ముందుగా క్యాష్యూ నట్స్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఆ చికెన్లోకి యాడ్ చేసి కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి బాయిల్కి పెట్టాలి. చికెన్ ఉడికించిన తర్వాత ఇలా ఉంటుందండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ డెలిషియస్ రెస్టారెంట్ స్టైల్ రెసిపీ కాజు చికెన్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.